సినినటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒక కేసులో రిమాండ్కి వెళ్లారాయన. ఆ తర్వాత గుంటూరు పల్నాడు స్టేషన్లో కూడా ఆయన పైన కేసు నమోదైంది. అక్కడ కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదైంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి పోసాని కృష్ణమురళి పైన. కర్నూలు జిల్లా అదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్తో గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో పోసాని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27న పోసాని అరెస్ట్ చేశారు పోలీసులు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి పోలీసులు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఫిబ్రవరి 27 కాదు 26 రాత్రి 8:30 సమయంలోనే ఆయన అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన అరెస్ట్ చేసినట్టుగా నోటీసులు సర్వ్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అక్కడ రిమాండ్కి అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్లి రిమాండ్కి తరలించారు. రాజంపేట సబ్ జైల్లో ఆయన ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మరో కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిన్నట్టు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వం ఆయన్ని చెడగూడ ఆడుకుంటుందని కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. గుంటూరు జిల్లా సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా అదోని 3 టౌన్ పోలీసులకి వెళ్ళి సమర్పించి చంద్రబాబు, లోకేష్, పవన్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి అదుపులో తీసుకుని తెలుస్తోంది. ఆ తర్వాత పోసాని నరసరావుపేటకు తీసుకువచ్చి పల్నాడు పోలీసులు పోసాని పైన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు